లోహిత అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ టీవీ చూస్తూ ఉంటారు. ఇంతలో లోహిత ఛానల్ మార్చగానే న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ ఏంటని చెప్పి చూసేసరికి ఆ పోలీసుల నుండి తప్పించుకున్న క్రిమినల్ కావేరి ఇప్పుడు ఇప్పటి వరకు ఎక్కడ కనబడలేదు అని చెప్పి ఆమె అంటారు. ఇంతలో అక్కడికి చిన్ని అలాగే చందు వాళ్ళిద్దరూ వచ్చి ఆ న్యూస్ని విని ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఆ న్యూస్లో ఇలా చెప్తూ ఉంటారు. పోలీసుల నుండి తప్పించుకొని ఎక్కడికో పరారైన కావేరి మరొక 48 గంటల్లోగా ఇప్పుడు పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోకపోతే పైనుండి ఆర్డర్లు వచ్చాయి. తను ఎక్కడ కనిపిస్తే అక్కడ షూట్ చేసి చంపేయమని పైనుండి అయితే ఆర్డర్లు వచ్చాయి. ఈ 48 గంటల్లోగా ఆ కావేరి కనిపించకుండా ఉంటే ఆ కావేరి ఎక్కడ కనబడితే అక్కడే చంపేస్తారని చెప్పి న్యూస్లో చెప్తారు. ఆ మాట విని చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. ఇక చిన్ని అయితే ఇప్పుడే అర్జెంటుగా మామయ్య దగ్గరికి వెళ్ళాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక అక్కడ కావేరి అయితే రౌడీల దగ్గర చిక్కుకొని అక్కడే బాధపడి కూర్చుని ఉంటుంది. ఇక చిన్ని అలాగే చందు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ మామయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక అక్కడే ఉన్న సత్యం అయితే లాయర్ దగ్గర మాట్లాడుతూ అలా బాధపడుతూ ఉంటాడు. ఇక మనం ఏం చేయలేమని చెప్పి లాయర్ తేల్చి చెప్పేస్తాడు. ఇక చిన్ని అయితే పరిగెత్తుకుంటూ వచ్చి మావయ్య ఆ అమ్మ పోలీసుల నుండి తప్పించుకోవడం ఏంటి మామయ్య, అమ్మని షూట్ చేసి చంపేయమని పైనుండి ఆర్డర్లు రావడం ఏంటి మామయ్య, ఇవన్నీ చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది. అమ్మకి ఏమవుతుంది మామయ్య, చెప్పు మామయ్య, ప్లీజ్ మామయ్య, అమ్మకి ఏం కాదు కదా మామయ్య అని చెప్పి ఏడుస్తూ వాళ్ళ మామయ్యని అడుగుతూ ఉంటుంది. అది విని సత్యం అయితే అమ్మ నువ్వేం బాధపడకు, నీకెవరు చెప్పారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను టీవీలో చూశాను మామయ్య, న్యూస్ వచ్చింది, అమ్మని పోలీసులు ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తారంట మామయ్య అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న సత్యం అలాగే లాయర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక చిన్ని అయితే అలా బాధపడుతూ ఉండడం చూసి సత్యం ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక నువ్వు బాధపడకమ్మా, నీకు నేనున్నాను కదా, నువ్వేం బాధపడకు అని చెప్పి సత్యం అయితే చిన్నికి నచ్చ చెప్తూ ఉంటాడు. ఇక చిన్ని వాళ్ళ అమ్మని ఎలా కాపాడుకోగలదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.